సృష్టి వర్మ. మామూలుగా అయితే ఈమె ఎవరనేది పెద్దగా తెలీదు. ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ దగ్గర అసిస్టెంట్గా పనిచేస్తూ వచ్చిన ఈమె అతడిపైనే ఆరోపణలు చేయటం, పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయటంతో వార్తల్లో నిలిచింది. ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. కొన్ని రోజుల పాటు ఈ కాంట్రవర్సీ నడవగా ప్రస్తుతం అంతా సైలెంట్ అయిపోయింది. సృష్టి వర్మ ఆరోపణలు, ఫిర్యాదు చేయటం వల్ల జానీ మాస్టర్ని పోలీసులు అరెస్టు చేశారు. కొన్నాళ్లపాటు జైల్లో ఉంచారు. తరువాత బెయిల్పై బయటకొచ్చిన జానీ ప్రస్తుతం ఆడపాదడపా పాటలు చేస్తున్నాడు. మరోవైపు సృష్టి కూడా కొరియోగ్రాఫర్గా అవకాశాలు దక్కించుకుంటోంది. అలాంటిది ఈమెని ఇప్పుడు బిగ్ బాస్ 9వ సీజన్ కోసం టీం అప్రోచ్ కాగా ఈమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఒకవేళ ఈమె గనక హౌస్లో అడుగుపెడితే రచ్చ గ్యారంటీనే. సృష్టి వర్మ విషయానికొస్తే ఈమెది మధ్యప్రదేశ్ డి డ్యాన్స్ షోలో పాల్గొంది. ఆ టైంలో ఈమె ప్రతిభని గుర్తించిన జానీ మాస్టర్ తన దగ్గర సహాయకురాలిగా అవకాశమిచ్చాడు. తర్వాత కాలంలో తనని పలుమార్లు లైంగికంగా వేధించాడని ఆరోపణలు చేసింది. అయితే సృష్టి కామెంట్స్ని జానీ మాస్టర్ ఖండించాడు. కొందరు ఉద్దేశపూర్వకంగానే తనపై కుట్ర చేసి సృష్టి వర్మతో ఇలా చెప్పించారని అన్నాడు. బిగ్ బాస్ 9వ సీజన్ విషయానికొస్తే ఈ సీజన్లో సెలబ్రిటీలతో పాటు సామాన్యులు కూడా పాల్గొనబోతున్నారు. అందులో భాగంగా ప్రస్తుతం అగ్ని పరీక్ష పేరుతో కామన్ మ్యాన్ ఎంపిక పోటీ జరుగుతోంది. నవదీప్, అభిజిత్, బిందు మాధవి జడ్జిలుగా వ్యవహరిస్తున్న ఈ షో ప్రస్తుతం హాట్ స్టార్లో ప్రసారమవుతోంది. 3-4 ఎపిసోడ్స్ అయిపోయాయి కూడా.